హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో ముగ్గు చూసేయండి. అలాగే సారీ ఫ్రెండ్స్, ఈసారి నా వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. ఏం చేస్తాం? పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా! మనం ఒకటి అనుకుంటాం. లైఫ్ జర్నీలో మరొకటి జరుగుతూ ఉంటుంది. అదే కదా జీవితం అంటే. ఏది ఏమైనా ఒక్క క్షణం కూడా మన కోసం ఆగదు. మన కోసమని కాదు, ఎవ్వరి కోసమో ఆగదు అని తెలిసినా మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా కొన్ని విషయాల్లో ఏం చేయలేం. విధి ఆటలో ప్రేక్షకులం, మన జీవిత గమనంలో ఆట బొమ్మలు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక మనిషి ఎంత సున్నితంగా ఉంటాడు, మరో మనిషి ఎంత కఠినంగా ఉంటాడు. మనమంతా ప్రకృతి నుండి వచ్చిన వారమే. ప్రకృతి శక్తికి మనమంతా సమానమే. ఎవరమైనా ఒకటే. ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ అనే భేదం లేకుండా ప్రకృతి తన శక్తిని పంచుతున్నప్పుడు మనిషి మనిషికి ఇంత తేడా ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? గ్యారంటీ లేని జీవితం కోసమే ఇన్ని నేరాలు, ఘోరాలు చేస్తుంటే ఇక గ్యారంటీ ఉంటే ఏం జరుగుతూ ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. సరే, ఇప్పటి వరకు జరిగింది, జరుగుతున్నది ఒక యాంగిల్ అయితే, ఇప్పుడు మన లైఫ్‌లోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ మరో యాంగిల్. దీని గురించి వింటుంటే మనిషి మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఇది ఎంత యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ భయంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అనేది మనిషికి రీప్లేస్‌మెంట్. మనిషి కన్నా స్పీడ్‌గా ఆలోచిస్తుంది. స్పీడ్‌గా వర్క్ చేస్తుంది. ఏదైనా మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఇంతవరకు మాట్లాడుకోవడానికి బానే ఉంది. ఈ బాగుండడమంతా రోబోని మనం హ్యాండిల్ చేయగలిగినంత వరకే. అదే రోబో మన మాట వినకపోతే, తనే సొంతంగా ఆలోచించడంలోకి వెళ్ళిపోతే, తనకి నచ్చినట్లు బిహేవ్ చేస్తే, దాని శక్తి ముందు మనం నిలబడగలమా? మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అయిపోతుందేమో కదా! ఏదో మూవీలో ప్రాబ్లమ్ అంటే, క్లైమాక్స్‌లో డైరెక్టర్ గారు ఈ హీరో ద్వారా అటు చేసి, ఇటు చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, మనకి ఫేవర్‌గా ఎండ్ కార్డ్ ఏస్తారు. బట్ ఈ రియల్ లైఫ్‌లో మన ప్రాబ్లమ్ కోసం ఎవరొస్తారు? దేవుడు గారొస్తారా? ఇప్పటి కాలంలోని మనిషికున్న బుద్ధికి, కుట్రలు, కుతంత్రాలకి దేవుడు కూడా నీ కొరివి నువ్వే పెట్టుకున్నావు, నీ పాపం పండింది అని వదిలేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఆలోచించారా? ఏమీ లేదు ఫ్రెండ్స్. మానవ ప్రపంచం అంతరించి రోబో ప్రపంచం స్టార్ట్ అవుతుంది. లేదా ఒక్కసారి మన చరిత్రలోనికి వెళితే మనిషి పుట్టుక అనేది డైరెక్ట్‌గా లేదు. ఒక జీవి నుండి అంచెలంచెలుగా మార్పు చెందుతూ ఇప్పుడు ఈ మనిషిగా రూపొందాడు. సకల జీవరాశుల్ని శాసిస్తున్నాడు. అంటే జంతువు నుండి వచ్చిన మనిషి అన్నింటినీ ఎలా శాసిస్తున్నాడో మనకి తెలిసిన విషయమే కదా! అలాగే మనిషి సృష్టిస్తున్న రోబో ఫ్యూచర్‌లో మనల్ని శాసించదు అనుకోవడానికి లేదు కదా! ఆల్రెడీ నేను విన్న ఇన్సిడెంట్స్ చెప్తాను వినండి. ఓ చెస్ కాంపిటీషన్‌లో ఒక బాబు రోబోతో ఆడుతున్నాడు. రూల్స్ ప్రకారం ఒకరు కాయిన్ మూవ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఆపోజిట్ వారు మూవ్ చేయాలి. బట్ రోబో మూవ్‌మెంట్ కంప్లీట్ అవ్వకముందే చిన్న బాబు తన కాయిన్ పట్టుకునేసరికి ఆ రోబో వెంటనే ఆ బాబు వేలు గట్టిగా పట్టుకుని నొక్కేసిందంట. చుట్టుపక్కల వాళ్ళు ఎంత విడిపించినా వదల్లేదంట. బాబు వేలు విరిగిపోయిందంటున్నారు. నిజానికి ఆ రోబోకి చెస్ గేమ్ ఆడడం వరకే ప్రోగ్రామ్ సెట్ చేశారంట. అలాంటప్పుడు ఆ రోబో గేమ్ ఆడడం వరకే మూమెంట్ ఇవ్వాలి కదా! బట్ ఆ బాబు వేలు ఎందుకు పట్టుకుంది? అంటే ఆ రోబో సొంతంగా ఆలోచించి, ఆటలో ఆ బాబు చీట్ చేస్తున్నాడని గ్రహించి, అది ఆపడానికో, లేదా కోపంతోనో ఆ బాబు వేలు గట్టిగా పట్టేసుకుందనేది క్లియర్‌గా తెలుస్తుంది కదా! అలాగే స్మార్ట్ వాచ్. మామూలు వాచ్‌లో మనం జస్ట్ టైం మాత్రమే చూసుకోగలం. బట్ స్మార్ట్ వాచ్ అంటే దానికి మన బీపీ, షుగర్, హార్ట్ బీట్ అన్నీ తెలుసు. మనం ఏ టైంలో ఎలా ఉంటామో తెలుసు. సో, రోబో మన ఎనిమీ అయితే చిన్న క్లూ కూడా దొరకకుండా అది మనల్ని పైకి పంపించగలదు. అలాగే ఓ స్మార్ట్ అలారం గురించి చెప్తాను వినండి. అందులో మనం మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళాలని అలారం సెట్ చేస్తే, అనుకోకుండా ఆ మార్నింగ్ వర్షం పడితే,
ఆ అలారం మోగదంట. ఎందుకంటే, ఆ వర్షంలో వాకింగ్‌కి వెళ్ళడం కుదరదు కాబట్టి, ఆ అలారం మనల్ని లేపదంట. అలాగే మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళాలని అలారం సెట్ చేసుకుంటే, మన ఆఫీస్‌కి వెళ్ళే రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయితే, అది మనల్ని ముందే లేపేస్తుందంట. ఎందుకంటే, ట్రాఫిక్ జామ్‌లో వెళ్ళడం అంటే, నార్మల్ టైం కంటే ముందుగా స్టార్ట్ అయితేనేగా ఆఫీస్‌కి టైంకి వెళ్ళగలిగేది. అందుకని మనల్ని ముందే లేపేస్తుందంట. అంటే ఏఐ టెక్నాలజీతో వర్క్ చేసే అలారం సొంతంగా ఆలోచించి మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే రీసెంట్‌గా చైనాలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఒక రోబో మనిషిపై సీరియస్ అయి వెళ్ళిందంట. అక్కడి వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురావడం జరిగిందంట. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయంలోనూ మన సైంటిస్టులు ఇలా ఎందుకు జరిగింది అని పరిశోధనలు చేస్తున్నారు. సో, అన్ని ప్రాబ్లమ్స్ కనిపెడతారు, సాల్వ్ చేస్తారు. ఫ్యూచర్‌కి ఇబ్బంది లేకుండా ఈ ఏఐ టెక్నాలజీని జాగ్రత్తగా వినియోగించాలని కోరుకుందాం. ఈ విషయాలన్నీ విన్నాక మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఇప్పుడే షేర్ చేయండి ప్లీజ్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఆనెస్టీ, ఆనెస్ట్‌లీ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.